ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు హీరోగా యాక్ట్ చేసిన పుష్ప 2, ఐలాండ్, మనమే మూవీసే కాకుండా చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. సో ఆ మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతాయో తెలుసుకుందాం. నెంబర్ 1 తంగలం మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు చియాన్ విక్రమ్ గారు అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ అయితే ఎట్టకేళ్ళకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది గాయస్. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ తంగలం మూవీ కోసం అయితే నాకు తెలిసి అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ చాలా మంది తెలుగులో అయితే మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగు అండ్ అదర్ లాంగ్వేజ్ అన్ని కలిపేసి మనకైతే నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూసేయండి. నెంబర్ 2 దేవికీనందన్ వాసుదేవ్ మూవీ. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. మనకు డిసెంబర్ 20వ తారీఖు నుంచి వెళ్ళి కన్ఫామ్గా అయితే దేవికీనందన్ వాసుదేవ్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. నెంబర్ 3 జీబ్రా మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు కావాలి తీసుకున్నారు. వాళ్ళు అఫీషియల్గా డేట్ని కూడా అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. మనకు డిసెంబర్ 20వ తారీఖు నుంచి వెళ్ళి కన్ఫామ్గా అయితే జీబ్రా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. మనకు డిసెంబర్ 20వ తారీఖున అయితే పక్కాగా అయితే ఆహాలు అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 4 మెకానిక్ రాకీ మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో ఫ్లాప్ అయితే అయింది గైస్. సో ఈ మూవీ కోసం కూడా చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. వాళ్ళు కూడా అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ కూడా మనకైతే డిసెంబర్ 20వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే డిసెంబర్ 20వ తారీఖున అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 5 రోటీ కపడా రొమాన్స్ మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే డిసెంబర్ 12న అయితే మనకి ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది గైస్. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఈటీవీ యాప్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు ఈ మూవీ అయితే ఈటీవీ యాప్లో అయితే రిలీజ్ అయితే అయిపోయింది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 6 లాల్ సలాం మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రజనీకాంత్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ అయితే దాదాపుగా అయితే 1 year అయితే అవడానికి అయితే వస్తుంది. ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జియో సినిమా వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది గైస్. మనకు డిసెంబర్ 14వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే జియో సినిమాలో అయితే లాల్ సలాం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే జియో సినిమాలో అయితే మనకు డిసెంబర్ 14న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 7 లీలా వినోదం మూవీ. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకైతే డిసెంబర్ 19వ తారీఖు నుంచి వెళ్ళి కన్ఫామ్గా అయితే లీలా వినోదం మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 8 శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఐలాండ్ మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది గైస్. ఈ మూవీ తమిళ వర్షన్ అయితే మనకు సన్నెక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు వర్షన్ డిజిటల్ రైట్స్ కూడా మనకు సన్నెక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. మనకు డిసెంబర్ 30వ తారీఖు నుంచి కన్ఫామ్గా అయితే సన్నెక్స్లో అయితే ఐలాండ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈసారి పక్కాగా అయితే మనకు డిసెంబర్ 30వ తారీఖున అయితే ఐలాండ్ మూవీని అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో చూసేయండి. నెంబర్ 9 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు హీరోగా యాక్ట్ చేసిన పుష్ప ది రూల్ మూవీ. సో ఈ మూవీ మనకు థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో అయితే మనకు కేవలం 5 రోజుల్లోనే 1000 కోట్లు కలెక్ట్ చేసి మనకైతే హిట్ టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ పైన ఎక్కువగా 1 month అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఈ మూవీ వచ్చేసి మనకు జనవరి 1st వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. కానీ ఈ మూవీ అయితే థియేటర్లో అయితే మంచి హిట్ టాక్తో అయితే నడుస్తుంది. అందుకే థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మూవీ ఓవరాల్గా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకు జనవరి 1st వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. అయితే ఈ 9 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తప్పకుండా ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్ అయితే 10K సబ్స్క్రైబర్స్కి దగ్గరగా అయితే ఉంది. తొందరగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి.